అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చిందనమాట. సో మనకైతే అధికారులు అయితే ఇంటికైతే రాబోతున్నారండి. అయితే ఇక్కడ మనకి ఎటువంటి వారికి పెన్షన్ తనిఖీలు చేయబోతున్నారు. సో పెన్షన్ సంబంధించి ముఖ్యంగా వికలాంగులకి అయితే చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఏమేమి డాక్యుమెంట్స్ అయితే ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉంటే మీ యొక్క పెన్షన్ పోకుండా ఉంటుంది. సో ఇక్కడ మెడికల్ బిల్స్ అంటున్నారు, అవి ఏం రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ హాస్పిటల్ సంబంధించి సర్టిఫికేట్ ఏమైనా ఉండాలా, ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్, ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ తనిఖీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకి ఇక్కడ జనవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు తనిఖీ అయితే చేయబోతున్నారు. అందులో మనకి ఇక్కడ 15,000 అలాగే 10,000 పెన్షన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే డిజేబుల్ పర్సన్స్, అంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ బృందాల కింద ఏర్పడి పెన్షన్ తనిఖీలు అయితే నిర్వహించబోతున్నారు. ఇలాగ మనకి రూరల్, విలేజెస్, పంచాయతీ చూసుకుంటే ఆర్డీఓ, ఎంపీడీఓ, వెల్ఫేర్ అసిస్టెంట్, ఏఎంఏ స్పెషల్ మెడికల్ టీం అయితే రాబోతుందండి. అలాగే అర్బన్ వాళ్ళు చూసుకుంటే, అంటే మండల వాళ్ళు చూసుకుంటే జాయింట్ కలెక్టర్, అలాగే మున్సిపల్ కమిషనర్, వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, ఏఎన్ఎం అండ్ అలాగే స్పెషల్ మెడికల్ టీం అయితే రాబోతుంది. ఈ మెడికల్ టీం కూడా ఏంటంటే చెకప్కి అయితే రాబోతుంది అనమాట. అంటే మీ యొక్క సర్టిఫికేట్ ఒరిజినల్ కాదా, ఇలాగంటే మంచం నుంచి ఎవరైనా నడవలేకపోతున్నారో వారికి చెకప్ చేసే అవకాశం ఉందండి. అలాగే అర్బన్ వాళ్ళకి చూసుకున్నట్లయితే కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్టర్ లేదా ఇన్ఛార్జ్, అలాగే డిఎంహెచ్, వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, స్పెషల్ మెడికల్ టీం అయితే రాబోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ కేటగిరీ సంబంధించి గాను ఈ యొక్క అంటే సదస్సు సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీ పెన్షన్ కేటగిరీ ఏవైతే ఉంటాయో అలాగే మీరు ఖచ్చితంగా ఒరిజినల్ జెరాక్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ సంబంధించి కూడాని. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఉండాలండి. అయితే చాలామందికి పెన్షన్ ఐడి అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి పెన్షన్ బుక్ అయితే మీ దగ్గర అయితే ఉండాలండి. అలాగే ముందుగా డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే నడవలేని వారు, కదలలేని వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా మెడికల్ బిల్స్, హాస్పిటల్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఖచ్చితంగా అయితే 100% అయితే యూజ్ అవుతాయండి. ఇక్కడ మనకి చాలా వరకు కూడా తనిఖీలు అయితే నిర్వహించబోతున్నారు. సో ఖచ్చితంగా మీకు ఈ యొక్క సర్టిఫికెట్లు ఉంటేనే మీకైతే ఈ యొక్క పెన్షన్ అనేది యథావిధిగా అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి ఆర్డీఓ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పరిస్థితి మాత్రమే చూస్తారు. కాకపోతే మెడికల్ టీం, అంటే స్పెషల్ మెడికల్ టీం అని చెప్పి ఇందాక చూపించాను కదా, సో వాళ్ళు వచ్చేప్పుడు మాత్రం ఏంటంటే చెకప్ అయితే చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ మనకి పడుకుని ఉన్నారా, మంచం మీద ఉన్నారా, అవన్నీ చెకప్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీ దగ్గర స్కానింగ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీకు ఈ యొక్క 99% మీకు ఈ యొక్క పెన్షన్ అనేది అయితే ఎక్కడికి పోదండి. మీకు యథావిధిగా అయితే పెన్షన్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఏంటంటే మనకి ఈ యొక్క ఆఫీసర్లందరూ ఇంటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పటికే చాలామంది బోగస్ పెన్షన్లు అయితే ఎక్కువైపోయాయని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి కూడా మీకు ఖచ్చితంగా సర్టిఫికేట్లు అన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. అధికారులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఇది మొత్తం కూడా మనకి జనవరి 2వ తారీఖు నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే కొనసాగుతుందండి. సో ఖచ్చితంగా ఈ యొక్క బోగస్ పెన్షన్లను తొలగించి, అంటే ఎక్కువగా మనకి ఇక్కడ 10,000, 15,000 అయితే చాలా వరకు కూడా ఖర్చు అవుతుంది. ప్రభుత్వంపై అయితే భారీ ఆర్థిక భారం అయితే పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. సో ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ అనేది యథావిధిగా రావాలంటే ఈ సర్టిఫికేట్ అన్ని కూడా ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి. మెడికల్ బిల్స్ కానీ అలాగే హాస్పిటల్ సర్టిఫికేట్ కానీ ప్రతిదీ కూడా మీ దగ్గర అయితే ఉండవలసి ఉంటుంది. సో వాళ్ళు చెకప్ చేసుకోండి, మొత్తం 99% మీ దగ్గర అన్ని యాక్యురేట్గా ఉంటే మాత్రం మీకైతే యథావిధిగా ఈ యొక్క పెన్షన్ అనేది మీకైతే వస్తుందన్నమాట. లేదంటే మాత్రం బోగస్ పెన్షన్ల కింద మీ యొక్క పెన్షన్ అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులు అయితే సూచించడం అయితే జరిగిందనమాట. సో దీనిపై కూడా మనకైతే ఈ విధంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇటువంటి తాజా సమాచారాలన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.